ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2023లో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం అప్రూవ్ అయింది, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు అప్రూవ్ అయింది, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాల అప్రూవ్ అయింది, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం అప్రూవ్ అయింది, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం అప్రూవ్ అయింది, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మార్కాపురం ప్రపోజల్లో ఉంది, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పాడేరు ప్రపోజల్లో ఉంది, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మదనపల్లి ప్రపోజల్లో ఉంది, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆదోని ప్రపోజల్లో ఉంది, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పులివెందుల్లో ప్రపోజల్లో ఉంది, బాలాజీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చిత్తూరు ప్రపోజల్లో ఉంది, అప్రూవ్ అయింది, రిమ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఆర్వీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చిత్తూరు అప్రూవల్లో ఉంది, అన్నా గౌరీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ పుత్తూరు మెడికల్ కాలేజీ అప్రూవల్లో ఉంది. సో ఓవరాల్గా 13 మెడికల్ కాలేజెస్ కేంద్ర ప్రభుత్వం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి యొక్క ముఖ్యమంత్రిగా ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందించాల్సిన అవసరం లేదు, నేను ఆయన ప్రైజ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ గత ప్రభుత్వంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 13 మెడికల్ కాలేజెస్, అది కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ 13 మెడికల్ కాలేజెస్, వీటిల్లో 2-3 ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. మిగతావన్నీ కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరిపి నేషనల్ మెడికల్ కౌన్సిల్ తోటి సంప్రదింపులు జరిపి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఇన్ని మెడికల్ కాలేజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెచ్చిన ప్రభుత్వం గత ప్రభుత్వం. కాబట్టి వి మస్ట్ అప్రిషియేట్. వాస్తవం ఉన్నప్పుడు గత ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయడంలో తప్పు లేదు కదా. గత ప్రభుత్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కృషి వల్ల ఈరోజు ఇన్ని మెడికల్ కాలేజెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినాయి. విద్యలో ఆయన అద్భుతమైనటువంటి ఒక మెడికల్ రంగాన్ని ఉన్న విద్యని వైద్యాన్ని అద్భుతంగా చేయడానికి ఒక ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్న ఫలితమే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఇన్ని మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్రూవ్ చేసిందని చెప్పించారు. నేను చెప్తున్నా, కూటమి ప్రభుత్వం హయాంలో 2014 నుంచి 19 వరకు ఎన్ని మెడికల్ కాలేజీలు వచ్చినాయి చెప్పమంటున్నాను. నేను రిలీజ్ చేయండి, బ్లాక్ అండ్ వైట్ రిలీజ్ చేయండి. నిన్నెవరో వాళ్ళ అధికార ప్రతినిధి మాట్లాడుతున్నాడు, స్టాటిస్టిక్సల్ రిపోర్ట్ తోటి మాట్లాడుతున్నారు. రండి డిబేట్కి. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు ఎన్ని మెడికల్ కాలేజ్ తెచ్చాడు, 19 నుంచి 24 వరకు ఎన్ని మెడికల్ కాలేజీలు వచ్చినాయి. ఈ మెడికల్ కాలేజీల్లో గత ప్రభుత్వం 1000 కోట్ల పైన ఖర్చు పెట్టి కొన్ని మెడికల్ కాలేజీని అడ్మినిస్ట్రేషన్లోకి తీసుకొచ్చాయి. నేషనల్ మెడికల్ కాలేజీ కూడా వాటిని ఫిల్ చేసుకోమని, నేషనల్ మెడికల్ కౌన్సిల్ కూడా వాటిని ఫిల్ చేసుకోమని రాష్ట్ర ప్రభుత్వానికి అప్రూవల్ ఇచ్చింది. ప్రాసెస్ ఈజ్ గోయింగ్ ఆన్. ఇంకా కొత్త కాలేజీలు, ఇంకా రావాల్సిన కాలేజీలు 17 కాలేజెస్, ఓవరాల్గా 13 వచ్చినాయి, ఇంకా 4 కాలేజెస్ రావాలి. మొత్తం 17 మెడికల్ కాలేజీలకి అది కూడా మనకి హక్కుగా వచ్చిందండి. విభజన చట్టంలో సెక్షన్ 94 ప్రకారం విభజిత రాష్ట్రానికి అన్ని రాష్ట్రాల కంటే ప్రాముఖ్యతనిచ్చి అక్కడ ఐఐటి కాలేజెస్, ట్రిపుల్ ఐటీ కాలేజెస్, ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్, మెడికల్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్, కేంద్ర ప్రభుత్వకు సంబంధించినటువంటి సంస్థలన్నీ రాష్ట్రానికి ఇవ్వాలి అనేది సెక్షన్ 94, 93 ప్రకారం విభజిత చట్టంలో 2014లో రాష్ట్రానికి రావాల్సిన హక్కుగా ఉన్న సందర్భంలో వచ్చినవి. అది గత ప్రభుత్వం ఎఫర్ట్స్ పెట్టడం వల్ల వచ్చిన కాలేజెస్. వాటిని కూడా మనం నిలబెట్టుకోలేకపోతే ఇక ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఎందుకు అంటున్నా నేను, ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉండి ఏం పీకటానికి అంటున్నా. ఈ రాష్ట్రంలో ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ అని భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఉండి ఏం పీకటానికి అంటున్నా నేను. ఈ రోజున చక్కని అందమైన అమ్మాయిని, మంచి గుణవతి అమ్మాయిని పెంచి చదివించి అద్భుతంగా అల్లారు ముద్దుగా పెంచుకొని ఒక పాపని ఇచ్చి పెళ్లి చేస్తే వాడు వెధవ, సుంట, సన్నాసి, పనికిరాని దగులుబాజీ అయిపోయి ఆ అమ్మాయిని అక్కడ వదిలేసి వీడెక్కడో అరుగు కింద కూర్చొని బీడీలు తాగుతున్నట్టు ఉంది పరిస్థితి. నేను అదే చెప్తా, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ అరుగుల కింద కూర్చొని చేసే పనులు ఇయ్యే వీళ్ళు. గత ప్రభుత్వంలో అద్భుతంగా కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి, నేషనల్ మెడికల్ కౌన్సిల్తో కొట్లాడి కాలేజీలు తీసుకొస్తే, కాలేజీల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాలేజీల అడ్మిషన్స్ స్టేజ్ దాకా తీసుకొచ్చి మొత్తం స్టార్ట్ చేస్తే, కాలేజీలు అడ్మిషన్స్ ప్రాసెస్ కూడా ఎన్ఎంసీ నుంచి అప్రూవల్ వస్తే, ఈరోజు మీరు
ఆ పెళ్లి చేసుకున్నటువంటి ఆ పాపని ఆ అమ్మాయిని మోసం చేసి ఆ అమ్మాయిని మెయింటైన్ చేయలేక అరుగుల కింద చుట్ల ఆవి చెట్ల కింద అరుగుల కింద రచ్చబండల దగ్గర కూర్చొని చుట్టలు దాటుతూ సొల్లు కబుర్లు చెప్పుకుంటూ పీపీపీ మోడల్ అంట. పీపీపీ మోడల్ పీపీపీ మోడల్ అంటే ఏంటి అంటే మొత్తం ప్రైవేటీకరణ. మాకెందుకు సంబంధం లేదు. మాకేం సంబంధం? మేమెందుకు రిక్రూట్ చేయాలి? ఎవరైతే ఈ పీపీపీ మోడల్లో వస్తారో, ప్రైవేట్ కంపెనీలకు వస్తారో, ప్రైవేటు భాగస్వామ్యంలో వస్తారో వాళ్ళ దగ్గర ఒక 1000 కోట్లు 2000 కోట్లు తీసుకొని కాలేజీ మొత్తం ఇచ్చేస్తాను. నేను వస్తామండి, దాని దగ్గరికి వస్తా. పీపీపీ మోడల్లో ఎంత అన్యాయం జరుగుతుంది రిజర్వేషన్ విద్యార్థులకి, పీపీపీ మోడల్లో ఎన్ని కోట్ల రూపాయలు విద్యార్థుల దగ్గర నుంచి ఫీజులు తీసుకుంటారనేది నేను ఎవిడెన్స్తో సహా రాష్ట్ర ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఇన్ని మెడికల్ కాలేజీ రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఈ మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఈ మంగళవారం కబుర్లతో ఒక మంగళవారం కబురు, ఈ ప్రభుత్వాన్ని నేను ఖచ్చితంగా కాల్ చేస్తాను. ఈ ప్రభుత్వం మంగళవారం ప్రభుత్వం. దిస్ ఈజ్ అ కాల్డ్ మంగళవారం గవర్నమెంట్, ట్యూస్డే గవర్నమెంట్. ఇంకా ఆ మిగతాదంతా మీరే ఫిల్ చేసుకోండి, ఇంకా అంత దాకా నేను వెళ్ళను. ఈ మంగళవారం కబుర్లలో ఒక మంగళవారం కబురు ఏంటి అంటే, అందుకని నేను కూడా ఈసారి నుంచి ఏమనుకుంటున్నానంటే ప్రతి మంగళవారం ఒక ప్రెస్ మీట్ పెడదాం అనుకుంటున్నా, లేదంటే ప్రతి నెల ఒక మంగళవారం ప్రెస్ మీట్ పెడదాం అనుకుంటున్నా. ఎందుకంటే ఈ మంగళవారం ప్రభుత్వానికి ప్రెస్ మీట్ మంగళవారమే పెట్టాలి. ఈ మంగళవారం ముఖ్యమంత్రికి, మంగళవారం పవన్ కళ్యాణ్కి, మంగళవారం నారా లోకేష్కి మంగళవారమే పెట్టాలి. ఏమయ్యా రాష్ట్రానికి నిధులు రావటం లేదు మరండి, పెట్టుబడులు పెట్టడానికి ఏదైనా దగ్గరికి వెళ్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడేమో మేము రాము అంటున్నారండి. అవునా? ఏమయ్యా కంపెనీ పెట్టడానికి మా రాష్ట్రానికి రావచ్చు కదా, 1000 కోట్ల రూపాయల కంపెనీ పెడితే నీకు ఫ్రీగా ఇస్తావు, అన్నీ ఇస్తావు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే అన్నారంట. ఎవరన్నా అధికారి దగ్గరికి వెళ్ళి ఏమయ్యా నేను జీవో ఇచ్చాను దీన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు ఏంది అంటే, నేను జగన్మోహన్ రెడ్డి టైంలో పలానా పని చేశానండి అందుకని నేను ఈ పని చేయనండి. మీ ఎస్పీలు పని చేయకపోయినా గత ప్రభుత్వమే కారణం, ఎవరన్నా కంపెనీ పెట్టకపోయినా గత ప్రభుత్వమే కారణం, ఎవడైనా రూపాయి పెట్టకపోయినా గత ప్రభుత్వమే కారణం. ఇంకా సాయంత్రం 7 అయ్యేటప్పటికి నా మిత్రుడు వెంకటకృష్ణ, ఇంకొక మిత్రుడు సాంబశివరావు సాయంత్రానికి 7 గంటలకు కూర్చుంటున్నారు. ఏమని? 2023వ సంవత్సరంలో ఆగస్టు 11వ తారీఖున గత ప్రభుత్వంలో ఒక దళిత మహిళ మీద దాడి జరిగింది. ఇప్పుడు ఎందుకు నాయన 2023 సంవత్సరంలో దళిత మహిళ మీద దాడి జరిగిందనే విషయం 2025 సంవత్సరంలో ఒక అమ్మాయిని 14 మంది తెలుగుదేశం నాయకులు రేపు చేశారు, దాని మీద పెట్టండి నాయన డిబేటు. మన గౌరవ ఉప ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడు అమ్మాయిని 12 సంవత్సరాల పాపను రేప్ చేసి ఇంట్లోనే పడేసి వెళ్ళిపోయినాడు ఆయన, దాని మీద పెట్టండి ఆయన డిబేటు. మన ముఖ్యమంత్రి గారి హయాంలో మన రాష్ట్రంలో 29,000 మంది అమ్మాయిల మీద అగాత్యాలు జరిగినాయి ఆయన, దాని మీద పెట్టండి ఆయన డిబేటు. ఒక ఆయన పచ్చకండవ, ఇంకో ఆయనేమో బ్లూ కండవ, ఇంకో ఆయనేమో రెడ్ కండవ, ఇంకో ఆయనేమో సూటు వేసుకొని ప్రభుత్వాల మీద 2019 నుంచి 14 నుంచి రండి, అక్కడి నుంచి బయటికి రండి అంటున్నా. ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి. రాష్ట్రంలో గత ప్రభుత్వం మెడికల్ కాలేజీలు తీసుకొస్తే మంగళవారం కబుర్లు చెప్పి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు మొత్తాన్ని ప్రైవేట్ పరం చేసి పడేశారు.